చెప్పరా. ఓరు బావా పొద్దునే లెక్కన కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోనరా? ఎయిర్పోర్ట్ కి వచ్చాను రా. ఏంటి ఎయిర్పోర్ట్ కా? నాకు చెప్పకుండా నువ్వు అక్కడ ఫ్లైట్ ఎక్కేస్తానువా? నిన్నెలా వదిలేస్తాను రా. నేను వచ్చింది నీ కాబోయే చెల్లి నా కాబోయే లవర్ రిసీవ్ చేసుకోవడానికి. ఎవరు బాబా చెల్లె? మన హోమ్ మినిస్టర్ కూతురు రా. హోమ్ మినిస్టర్ కూతురా? ఓ రాజేశో, హోమ్ మినిస్టర్ కూతురట. ఒరేయ్, హోమ్ మినిస్టర్ కూతురుతో పెట్టుకుంటే ఎన్కౌంటర్ చేస్తారు. వచ్చాయి ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా. ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ 6 ప్లస్ లో ఉందిరా గుంటా. ఆ రేంజ్ లో ఉంది అంతనో. పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోద్ది అనుకుంటావా? పోయిచ్చి కాదురా, పువ్వు పడేసి పడేస్తా. పువ్వు పడేసి పడేస్తావా? అదే అలాగా. మరి నువ్వు ఫోన్ పెట్టారా? మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏ మిస్టర్, ఏంటిది చేతి? ముందు మీరు కాల్ తీయండి. 5 గ్రాముల గులాబీని 50 కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి. ఎవరమ్మా నువ్వు? ఇంప్రెస్ చేస్తున్నావా? ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. వెల్కమ్ టు ఇండియా, ఆకాష్. ఓ, నాన్నగారు చెప్పారు. బై ది వే, ఐఎమ్ శ్రద్ధ. వెరీ ట్రెడిషనల్. రాయ్ మీద ఒపీనియన్ లేదు, పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు. సావిత్రి గారు అంటే ఇష్టం, సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి. అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది. అవును మరి, చిన్నప్పటి నుంచే నాది మా నాన్న పోలిక. ఆకాష్, భయపడకండి, వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. ఓకే. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ చేయండి రా. ఏంట్రా కల్లుడు ఎవరిది? మా ఫ్రెండ్ది. అవునా?
ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు. మేక్ అన్ ఆర్డర్, మేక్ అన్ ఆర్డర్. అందుకే చెప్పుంటా వాడికి ఒంటిగా పంపొద్దని. క్రౌడు కలేజా అన్నాడు. మా సార్ చెప్పిందే కరెక్ట్. నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది. అదే మీరు ఒక 100 మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసుంటే తొక్కేస్లాట్ లో భక్తుడి మృతిలా ఉండేది అమ్మే పరిస్థితి. అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా, ఆడిగట్టా తెలిసిపోయింది అది. నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్. నువ్వే పోయి నువ్వే చెప్పుండావా? నా బిడ్డను చంపేద్దాం అనుకుంటావా? గనిరెడ్డి గాడి ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నాను. ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్, ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను. అందుకే కెలికి మరీ రప్పించాను. చావుకి సెకండ్ ఇప్పించి పంపించాను. నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారికి ఫోన్ కొట్టండి, కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి. ఎక్స్క్యూజ్ మీ సార్, సీఎం గారు లైన్లో ఉన్నారు. సార్ అట్నే సార్, ఓ తూరి డీజీపీని పిలిపిస్తా, నన్ను చూసుకుంటాను సార్. పాప వచ్చిండారు సార్. ఈ ఆదివారము డిన్నర్కి ఇంటికాడికి వస్తాంలే సార్. సరే సార్. ఏమప్పా సార్, ఆ డీజీపీని చాంబర్కి పిలు, ఎస్పీ మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా. ఏం తల్లి ఇంటికాడికి వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుండావేంది? ఏ పూరినో పొంగలో తినబండ్లా? అదేదో క్రాష్ డయట్ అంటండి. నాది క్రాష్ డైటే, కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు? డైటింగ్ కదమ్మా, ఫైటింగ్. ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు. ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను. అది జన్మలో జరగదు. ఏంటి నాన్న మీరు చిన్న పిల్లల్లా ఇంకా మాట్లాడలేదా బాబాయ్తో? వాడు నా పిచ్చి మనమను మాట్లాడతా. అది పిచ్చి కాదన్నయ్య, ప్యాషన్, ఇష్టం, ప్రాణం. నన్ను కోస్తే కొవ్వు ఉండదన్నయ్య, కళ ఉంటది. టాలీవుడ్ ను దున్నేయడానికి పుట్టిన బార్న హీరోనన్నయ్య. చూసావా తల్లి మా పరిస్థితి? ఎగ్జాక్ట్లీ అన్నయ్య. రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు. స్క్రీన్లు చించేస్తారు నా యాక్టింగ్ చూసి. అవును బావ గారు, మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ ఈయనలో మంచి యాక్టర్ దాగున్నారు. తెలంగాణలో అందుకే పడిపోయినట్టుంది. అవును పెద్దనాన్న, సూపర్ మ్యాన్ డ్రెస్ వేస్తే డాడీ ఆసమ్ గుంటారు. ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి. చూసావా తల్లి, ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు. నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య, నిలబెట్టడానికే పుట్టాను. అయినా నేను హీరో అయితే మీకే లాభం. మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు. నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానన్నయ్య. అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి నాలాగే. చూడు తల్లి, ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా. ఏం చేస్తాం అక్కడ? వెళ్ళి మళ్ళీ ఒక అమ్ముకుందాం ఏంది? బాబు నా బ్రేక్ఫాస్ట్ క్యారవాన్ షిఫ్ట్ చేయి. అలాగే బాబు. వీళ్ళు మారరు, వీళ్ళ యాటిట్యూడ్ మారరు. ఇప్పుడు అర్థం కాదు, రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు. అవును నాన్న, ఆకాష్ ఎక్కడా? ఆకాశ తను మన స్టాఫ్ కాదమ్మా, సాంబు అంకల్ దగ్గర పనిచేస్తుంటాడు. వాట్? తను మన దగ్గర వర్క్ చేయడా? మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు. ఏందమ్మా అంత మాట అనేసినావు? లేకపోతే ఏంటి నాన్న, మన కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షార్ప్ గా ఉండాలి. అలాంటి బ్యాచ్ మన కాడ 100 మంది ఉండారమ్మా. కౌరవుల మంద కూడా 100 నాన్న. మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు, గట్స్ తో ముందు నిలబడే వాళ్ళు. ఆ తర్వాత మీ ఇష్టం. అవునయ్యా, ఇప్పుడు నా దందా బందా బాగుంది. దానికి కారణం నేను కాదు, మా ఆకాష్. ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు, బ్రాండ్. హలో, ఏంపా? ఎవరప్పా? నేనప్పా, హోమ్ మినిస్టర్ నాగప్ప. సార్ 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 సార్, గుడ్ మార్నింగ్. యాడుండావు? సార్ని అసెంబ్లీ తీసుకెళ్తున్నాను. ఓ అట్నా?
అయితే నేను ఆనకు చేస్తాలే. పర్లేదు సార్ ఫోన్ లో ఉన్నారు, చెప్పండి. ఏం లేదప్పా, నువ్వు నా గారు పని చేస్తావా? ఏంటి సార్ పొద్దున్న జోకులేస్తున్నారు? జోక్ కాదప్పా, సీరియస్ గానే చెప్తుండా. సార్ నువ్వు నా కాడకు వస్తావా అంటుండా. అంటే మా సార్ ఇక్కడ నాకు నెలకి 2 లక్షలు ఇస్తున్నారు. నేను దానికి డబల్ ఇస్తా. ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్. ఇప్పుడు వచ్చినా ఓకే. ఆన్ ది వే సార్. బాయ్ సార్. ఏంటి ఏమైంది? ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది, అందుకే ఎగ్జిట్ ఇస్తున్నా. రే రే రే, నన్ను ఇలా నడి రోడ్ లో వదిలేసాయంట్రా. నాకు డ్రైవింగ్ కూడా రాదు. ఆటో నేను ఆటోలో వెళ్ళండిరా. ఆటో నాకు మీకు కాదు. రేయ్, రేయ్, రేయ్. నా కొడుకు నడి రోడ్ లో వదిలేసి వెళ్తాడా? ప్రమోషన్ వచ్చిందంట వాడికి. ప్రమోషన్ వస్తే పని ఇచ్చిన ఇమోషన్ తో పని లేదా వాడికి? నా ఉప్పు తిన్నాడ్రా. వాడికి అసలు నీతి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియవడ్రా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా, వద్దు వద్దని చెప్తున్నా నెత్తి పగలగొట్టని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. పైగా నేను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టు ఉందిరా అని పొగడతలో, అందుకే అడ్డంగా పెట్టాడు. చెప్తాన్రా వాడి సంగతి సీఎం గారికి చెప్పి నేను పని వదల్లో. హోంమంత్రి ఓఎస్డీగా కేశవరం కుర్రాడు. ఈ ఆకాశ్ గడేంట్రా పాదరసం కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు. ఆడి పేరు పేపర్ లో వచ్చిందని ఏడ్చేకంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనందపడండి రా. ఏంటి ఆనందపడేది? ఇవాళ పేపర్ లోనే వచ్చింది. ఏదో రోజు మన ప్రాణాల మీద. సూపర్ కాంబినేషన్. డిజైనర్ వేరు. ఓ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు. ఎవడి నానోగాడు? సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్. ఓహో. సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు. పంతులా? ఆ. చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు. ఆ కటౌట్ అదే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. శీఘ్రమేవ సూపర్ స్టార్ ప్రాప్తిరస్తు. 10 ఏళ్ల నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు, కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరుణించట్లేదు. టైం దగ్గర పడిందండి. టచ్ అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం. వీడెవడు వెటకారానికి వేస్ట్ కోట్ వేసినట్టున్నాడు. న్యూ అడ్మిషన్ పంతులు గారు. ఆకాష్ ఐఆమ్ అర్జున్, స్టిల్ వర్జిన్. ప్లేస్ లేక పంతులు మేనే పంచిలా మట్టి కొట్టుకుపోతావురా. ఏంటి ఏదో అంటున్నట్టున్నారు. దీవిస్తున్నాను సార్, మాస్ హీరో అవ్వాలని. బాధ ఉంచండి. ఏమప్పా శాస్త్రి? నమస్కారం మంత్రి గారు. వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుండ్లా? వచ్చారండి, కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని. రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా. ఇదొకటి ఉండదు కదా, ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు. శాస్త్రాలతో సంసారం చేసేవాడిని, తప్పదు కదండి. కానీలే. పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా? పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అన్నయ్య ఆడియన్స్ ముందు ఉన్నట్టు అవమానించుకో. నువ్వు నటుడు ఏందిరా? ఆ గుడ్డలేంది, ఆ గొడుగేంది? అన్నయ్య కంట్రోల్. ఏందిరా కంట్రోల్ ఏది? ఇంకొక తూరి నువ్వు నటనా గిట్టనా నోటే పీక పెట్టి బయటికి 40 కోట్లు ఖర్చు పెట్టి 4 ఓట్లతో గెలిచిన వాడివి, సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం నాని చదువులేని దత్తమ్మవి, నీకేం తెలుసు యాక్టింగ్ గురించి? ఏంటా మాటలు? ఆయన మీ అన్నయ్య. నీ వంటింటి కుందేలా. ఏమండి సిద్ధప్ప గారు, ఏమిటండి ఆ మాటలు? అసలు పెళ్లే కాకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసినోడివి. నువ్వేంటా చెప్పేది? ఏమండి పెళ్లి కానీ నాలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత ఉండదా? ఏంటండి ఇది? మీకేనా మతిపోయిందా? మతి పోవడం కాదే, మీ అందరికి మతి పోయేలా చేస్తా. ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళాన్ని తట్టడరా? డాడీ అమ్మనే కొడతారా? నిన్ను కూడా తంత్ర. ప్లీజ్ వాడిని పట్టుకోండియా. డాడీ అన్నయ్య ఎందుకు కొట్టావు డాడీ? నిన్ను వాడి దగ్గరికే పంపిస్తా. అట్టతనే పెట్టరా, ఫుట్బాల్ లాగా బాస్కెట్ బాల్. అన్నయ్య ఎలా ఉంది నా యాక్టింగ్? యాక్టింగ్ ఇది యాక్టింగా? చూసారన్నయ్య, మీరే ఇంత షాక్ అయ్యారంటే రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య. నాలో ఉన్న నటుని హట్ చేసినందుకే ఇలా చేశానన్నయ్య. సారీ వదిన. అమ్మలాంటి నిన్ను నీ అమ్మ అంది నేను కాదు, నాలో ఉన్న నటుడు. పోన్లే అయ్యా, నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా తన్నలేదు. నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు, నేనెందుకు హీరో అవ్వకూడదో అర్థం కాదు. చాలా కోపంగా ఉంటుందన్నయ్య.
కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తున్నాను అన్నయ్య. 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ అన్నయ్య ఇది. కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్యా, గుర్తించు. ఓహో సిద్ధప్ప గారు, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కాలో తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం. సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. చూశారన్నయ్య, సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు, కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు. ఒక్క బ్రేక్ అన్నయ్య, ఒకే ఒక బ్రేక్. ప్లీజ్ బావగారు ఒప్పుకోండి. ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా. సరే సరే, ఏదో కథ చూసుకొని సాగు పో. అమ్మయ్య సిద్ధప్ప గారు శుభం. మీకు టైం వచ్చింది, పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది. వెళ్ళి రెడీ అవ్వండి. రండి సుబ్బారెడ్డి గారు, కూర్చోండి. ఏమండో, ఆగండి 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 ఆగండి. అబ్బాయి ఈస్ట్ లో కూర్చోవాలి, అత్తామామలు వెస్ట్ లో కూర్చోవాలి. కూర్చోండి. అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి. కూర్చోండి. మరి అమ్మాయి ఎక్కడ కూర్చోవాలి? అబ్బాయి ముందు కూర్చోవాలి. మరి వీరు ఎక్కడ కూర్చుంటారు? ఎందుకు కూర్చుంటారు? హాస్యం హాస్యం. జోకుల తర్వాత నువ్వు నిలబడింది ఈ శాలయంలో, అక్కడ బరువు ఉండకూడదు. అడు తగలబడి సావు. నేను ఆస్తుల్ని వాస్తుల్ని నమ్మను శాస్త్రి గారు, మరి దోస్తుల్ని నమ్ముతాను. మళ్ళీ హాస్యం. అమ్మాయి చీర కట్టుకున్న చందమామలా ఉంది. బ్యాంగిల్స్ బాగున్నాయా? డ్రెస్ అవి మేకో ఇచ్చాను. ఏం చేస్తున్నాడు రా వీడి బ్యాక్ నుంచుని? శుభం, అంతా శుభం. అమ్మాయిని చూశాక అబ్బాయి నోట మాట రావడం లేదు, అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్. డేట్ ఫిక్స్ చేస్తాను, రేట్ మీరు ఫిక్స్ చేసుకోండి.